చేస్తున్నారా? హలో, మ్యూట్ తీసి మాట్లాడండి. ప్రీవియస్ క్లాసెస్ చేస్తున్నారా? చేస్తున్నాం సార్. చేస్తున్నారా? యా చెప్పండి. యా చెప్పండి, ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే గైస్, సో చూడండి, టుడే వచ్చేసి మనకి పేరోల్ అండి. సో పేరోల్ అనేది మనము టాలీలో వర్క్ చేస్తే గన పేరోల్ అనేది ఎందుకు ఉపయోగపడుతుంది, ఎలా ఉపయోగపడుతుంది, ఎందుకు ఉపయోగిస్తాం అనేది కూడా మనం తెలుసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే లైక్ దిస్, ఇప్పుడు మనం ఒక ఎంఎస్సి కంపెనీస్లో పనిచేస్తే మనకి అక్కడ శాలరీ వచ్చేసి బేసిక్ శాలరీ 20,000 అనుకోండి. దానికి హౌస్ రెంట్ అలవెన్స్ ఒక 2%, ఓకే, ట్రావెలింగ్ అలవెన్స్ ఒక 2%, మెడికల్ అలవెన్స్ ఒక 2%, ఓకే, డియర్నెస్ అలవెన్స్ ఒక 2%. ఇలా ఆ 20,000కి ఇవన్నీ యాడ్ చేస్తే నీ యొక్క గ్రాస్ శాలరీ 25,000 అవుతుంది. ఆ 25,000లో పిఎఫ్ ప్రావిడెంట్ ఫండ్, ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్, అవి రెండు డిడక్షన్స్ అంటాం. పిఎఫ్ ఈఎస్ఐ కలిపితే రెండు డిడక్షన్స్. ఆ 25,000లో పిఎఫ్ ఈఎస్ఐ పిఎఫ్ ఒక 1%, ఈఎస్ఐ ఒక 2% కలిపితే దానిలో ఒక 2,000 అనుకోండి. ఆ గ్రాస్ శాలరీ మీద డిడక్షన్స్ 2,000 కట్ అవుతే బై హ్యాండ్ నెట్ శాలరీ ఎంత వస్తుంది అనేది మనం చేస్తాం. ఇది టాలీలో ఎలా చేయాలని చూద్దాం. ఒకవేళ ఓవర్ టైం చేస్తే ఎలా, ఒకవేళ 5 సంవత్సరాలు లేదా 10 సంవత్సరాల కంపెనీలో పనిచేస్తే 10 రోజులు జీతం ఇస్తారు, అది ఎలా, ఓకే, టోటల్గా నీకు బై హ్యాండ్ నెట్ శాలరీ ఎంత వస్తుంది, ప్రొఫెషనల్ ట్యాక్స్ ఎంత కట్ అవుతుంది, ఓకే, పే హెడ్స్ ఎలా క్రియేట్ చేయాలి, గ్రాడ్యుటీ ఎలా క్రియేట్ చేయాలి, ఓవర్ టైం ఎలా క్రియేట్ చేయాలి, అటెండెన్స్ ఎలా ఎంటర్ చేయాలి, ఓకే, ప్రొఫెషనల్ ట్యాక్స్ ఎంత కట్ అవుతుంది, ఇవన్నీ కూడా పేరోల్లో మనం చూస్తాం. సో ప్రతి కంపెనీలో డిపార్ట్మెంట్స్ కామన్గా ఉంటాయి. ఓకే, సో R&D డిపార్ట్మెంట్, సేల్స్ డిపార్ట్మెంట్, ఫైనాన్స్ డిపార్ట్మెంట్, మార్కెటింగ్ డిపార్ట్మెంట్, ఇలా డిపార్ట్మెంట్ వైజ్ ఎంప్లాయీస్కి శాలరీస్ అనేది డిఫైన్ చేస్తారు. ఎవరు ఎక్స్ట్రా అవర్స్ చేశారు, ఎవరు నార్మల్ డేస్ చేశారు, ఎవరు ఎన్ని రోజులు లీవ్స్ పెట్టారు, ఇవన్నీ కూడా మనం చూడవచ్చు. ఓకే, చూద్దాం. టాలీ కనపడుతుందా? కన్ఫర్మ్ చేయండి. చూడండి, పేజీ నెంబర్ మనకి 53లో టాలీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది కంపెనీ. కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది, 1-2 సార్లు వీడియో చూడాలి. ఇది మ్యాక్సిమం ఎవరు ఉపయోగించాలండి, మ్యాక్సిమం డిస్టిక్ లెవెల్ అయితే, ఇంకా హైదరాబాద్, బెంగళూరు లెవెల్ అయితే ఉపయోగిస్తారు. కంట్రోల్ ఇయర్ మెయింటైన్ అకౌంట్స్, ఫస్ట్ ఆప్షన్ ఎస్, ఎనేబుల్ నో పెట్టండి. ఇవన్నీ అవసరం ఉండదు. జిఎస్టీ రియల్ టైంలో అయితే ఇచ్చుకుంటారు, ప్రజెంట్ ఇప్పుడు అవసరం లేదు. తర్వాత ఇక్కడ పేరోల్ ఎస్, ఎనేబుల్ పేరోల్, ఇది కూడా జిఎస్టీ నో పెట్టండి, అవసరం లేదు. ఎనేబుల్ పేరోల్ స్ట్రక్చర్ ఎస్. ఇక్కడ నువ్వు రియల్ టైం కంపెనీలో పనిచేసేటప్పుడు కంపెనీ కోడ్, కంపెనీ అకౌంట్ గ్రూప్ కోడ్, కంపెనీ సెక్యూరిటీ కోడ్, తర్వాత గవర్నమెంట్లో పనిచేస్తున్నావా లేదంటే ప్రైవేట్లో పనిచేస్తున్నావా, అదర్స్, ఇలా మీరు ఇచ్చుకోవాల్సి వస్తుంది. కెరియర్లోకి వెళ్ళండి. పేరోల్ మాస్టర్స్ కొత్తగా వస్తాయి. ఇక్కడ ఎంప్లాయీ గ్రూప్ తీసుకోండి. ఇక్కడ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, సేల్స్, అడ్మినిస్ట్రేటర్, R&D, ఫైనాన్స్. వీటిని క్రియేట్ చేయండి. సేల్స్, అడ్మినిస్ట్రేటర్, తర్వాత R&D, నెక్స్ట్ ఫైనాన్స్. తర్వాత ఎంప్లాయీస్. ఇప్పుడు ఇట్లా ఓపెన్ చేసినప్పుడు ఇవన్నీ ఆప్షన్స్ రావు మీకు. F12లో ఇక్కడ నోలో ఉంటాయి, కొన్ని వస్తాయి ఫస్ట్ టైం మీరు చేసినప్పుడు. అప్పుడు మీరు ఏం చేయాలంటే F12లోకి వెళ్ళి ఈ ఆప్షన్స్ అని వేసి పెట్టండి. ఇలా అన్ని ఆప్షన్స్ బయటకు వస్తాయి. అంటే మీరు ఒక కంపెనీలో కొత్తగా జాయిన్ అయిన తర్వాత మీ పేరేంది, మీ డెసిగ్నేషన్ ఏంది, మీరు మీ యొక్క పాస్పోర్ట్ డీటెయిల్స్ ఏంటి, మీ బ్యాంక్ డీటెయిల్స్ ఏంటి, మీ పాన్ నెంబర్ ఏంటి, మీ కాంటాక్ట్ డీటెయిల్స్ ఏంటి, మీ బ్లడ్ గ్రూప్ ఏంటి, ఫాదర్ నేమ్, లొకేషన్,
మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి అన్నీ తీసుకుంటారు నువ్వు ఒక కంపెనీలో జాయిన్ అయిన తర్వాత. ఓకే, ఇక్కడ చూడండి. రోహిత్ రాయ్ అడ్మినిస్ట్రేషన్, ప్రీతి సింహ R&D, శర్మ సేల్స్, రమేష్ ఫైనాన్స్. ఒక్కొక్కరు డీటెయిల్స్ ఇచ్చి ఉంటాను నేను ఇక్కడ, మీరు దీన్ని చూసి ఫిల్ చేసుకోవచ్చు. ఒకటి తీస్తున్నాను ఫస్ట్, రోహిత్ రాయ్. ఇది వచ్చేసి డిపార్ట్మెంట్ ఏది, అడ్మిన్. ఇక్కడ ఎంప్లాయీ నెంబర్ 4969. డెసిగ్నేషన్ మేనేజర్, ఫంక్షన్ అడ్మిన్, లొకేషన్ బెంగళూరు, జెండర్ మేల్, డేట్ ఆఫ్ బర్త్ 1 November 1979. బ్లడ్ గ్రూప్ B నెగటివ్. ఫాదర్ అండ్ మదర్స్ నేమ్ మిస్టర్ రాయ్. తర్వాత R భీమా. మిర్జాపూర్ రోడ్. మొబైల్ నెంబర్ ఇచ్చుకోండి, ఈమెయిల్ ఐడి రియల్ టైంలో ఏది ఉంటే అది ఇచ్చుకోండి. బ్యాంక్ డీటెయిల్స్ ఉంటే బ్యాంక్ డీటెయిల్స్, అకౌంట్ నెంబర్, FSC కోడ్ ఏది ఉంటే అది ఇచ్చుకోండి. బ్యాంక్ నేమ్, బ్రాంచ్, ఇవన్నీ మీరు ఇచ్చుకోవచ్చు. ఇంకా మీరు రియల్ టైంలో పాన్ నెంబర్, ఆధార్ కార్డ్ నెంబర్, PF అకౌంట్ నెంబర్ ఇవన్నీ మీరు రియల్ టైంలో ఇచ్చుకోండి. పాస్పోర్ట్ నెంబర్, కాంటాక్ట్ డీటెయిల్స్, ఒకవేళ కాంట్రాక్ట్ పని చేస్తే కాంట్రాక్ట్, ఇవన్నీ మీరు ఇచ్చుకోవచ్చు. ఇలా 100 మంది ఉంటే 100 మంది ఎంప్లాయీస్ని ఇలాగే క్రియేట్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ప్రీతి. ఒకటి ఇచ్చాను, మిగతా అవసరం లేదు, రియల్ టైంలో ఉంటే తీసుకోవాలి. ఈమె ఏ డిపార్ట్మెంట్, R&D డిపార్ట్మెంట్. సేమ్. నెక్స్ట్ శర్మ. ఇక్కడ వచ్చేసి ఈమె సేల్స్ డిపార్ట్మెంట్. నెక్స్ట్ రమేష్, ఫైనాన్స్ డిపార్ట్మెంట్. ఇంకా డేట్ ఆఫ్ జాయినింగ్ 22 ఉంది, ఇంకా నేను ప్రజెంట్ ఇయర్ ఇచ్చాను. ఓకేనా, రియల్ టైంలో ఏ ఇయర్ అయితే ఆ ఇయర్ ఇచ్చాను. కంట్రోల్ A సేవ్. ఇలా 100 మంది ఎంప్లాయీస్ 100 రకాల డిపార్ట్మెంట్స్ ఉన్నా వాళ్ళని ఫస్ట్ ఈ విధంగా క్రియేషన్ చేసుకోవాలి. ఎస్కేప్ ఇవ్వండి. నెక్స్ట్ యూనిట్స్. అవర్స్, మినిట్స్, అవర్స్ ఆఫ్ మినిట్స్, సింపుల్. HRS. MINS, మినిట్స్. నెక్స్ట్ బ్యాక్ వెళ్ళండి, కాంపౌండ్ తీసుకోండి, అవర్స్ ఆఫ్ 60 minutes. Escape. Next to attendance and production type. Present attendance leave with pay, absent leave without pay, overtime, production hours of 60 minutes. Attendance leave with pay. Next absent leave without pay.
నెక్స్ట్ ఓవర్ టైం. ప్రొడక్షన్ అవర్స్ ఆఫ్ 60 minutes. సో ఇలా ఓవర్ టైం ఎవరు చేస్తున్నారు, ప్రజెంట్ ఎవరు ఎన్ని రోజులు వచ్చారు, ఆఫ్టర్ ఏంటి, ఇవన్నీ కూడా మనం చూసుకోవాలి. హెడ్స్ ఇప్పుడు మనం చేయాలి. బేసిక్ పే ఎంత, హౌస్ రెంట్ అలవెన్స్ ఎంత, ఇక్కడ ఏవైతే బాక్సులు ఇచ్చామో చూడండి. బేసిక్ పే, హౌస్ రెంట్ అలవెన్స్, కన్వేయన్స్, ఓవర్ టైం పే, వేరియబుల్ పే, వీటన్నిటిని క్రియేషన్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి. బేసిక్ పే, పే హెడ్ టైప్, ఇది ఎంప్లాయీకి ఎర్నింగ్స్ అవుతుంది. ఓకే, బోనసా ఇది అడుగుతుంది. లిస్ట్ ఆఫ్ పే హెడ్ టైప్స్, ఎంప్లాయీస్ స్టాచ్యూటరీ డిడక్షన్సా, ఎంప్లాయీస్ అదర్ చార్జెసా, ఇవన్నీ అడుగుతుంది. ఇది ఎంప్లాయీకి ఎర్నింగ్ అవుతుంది. ఇన్కమ్ టైప్ వచ్చేసి ఫిక్స్డా వేరియబుల్. కొత్తగా ఎంప్లాయీ రిక్రూట్ చేసిన తర్వాత 1 year వరకు ఫిక్స్డే ఉంటుంది సాలరీ. ఇది కంపెనీకి ఏమవుతుంది, ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ అవుతుంది. క్యాలిక్యులేషన్ టైప్, ఇక్కడ క్యాలిక్యులేషన్ టైప్ వచ్చేసి ఆన్ అటెండెన్స్. అంటే నెలకు మీరు 30 రోజులు ఉంటే ఎన్ని రోజులు వచ్చాడు, 15 రోజులు వచ్చాడా, 15 రోజులు వచ్చాడా, 20 రోజులు వచ్చాడా అనేది ఆన్ అటెండెన్స్ మీదనే ఇస్తాడు. అటెండెన్స్ ప్రజెంట్. సో డేసా, ఫోర్ట్ నైట్సా, మంత్సా, వీక్సా, శాలరీ ఇచ్చేది మంత్స్కే కాబట్టి మంత్స్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత బేసిస్ ఆఫ్ క్యాలిక్యులేషన్ పర్ డే యాజ్ ఫర్ క్యాలెండర్ పీరియడా, అంటే మన ఫైనాన్షియల్ ఇయర్ ఎట్లా ఉంది, ఓకే జనవరి టు డిసెంబర్ అంటే ఏప్రిల్ టు 31st, యూజర్ డిఫైన్డ్ క్యాలెండర్ టైప్ అనేది మనకి ఉంటుంది. యూజర్ డిఫైన్డ్. సో యూజర్ డిఫైన్డ్ అంటే మనకి నెలకు ఎన్ని రోజులు వస్తే అన్ని రోజులు ఆ డేస్ పరంగా ఇస్తారు. 6 days. బేసిక్ పే. హౌస్ రెంట్ అలవెన్స్. ఎర్నింగ్స్ ఫర్ ఎంప్లాయీస్ ఫిక్స్డ్, డైరెక్ట్ ఎక్స్పెన్స్. ఇక్కడ వచ్చేసి యాజ్ కంప్యూటెడ్ వాల్యూ. ఇది కంప్యూటేషన్ ఇన్ఫర్మేషన్ అంటే కంప్యూటర్లో మనకి అన్స్పెసిఫైడ్ ఫార్ములా. అంటే ఒక్కొక్క డెసిగ్నేషన్ బట్టి కంపెనీలో పర్సంటేజ్ ఇస్తారు. మేనేజర్కి ఒక పర్సంటేజ్ ఉంటుంది, సేల్స్ మ్యాన్స్కి ఒక పర్సంటేజ్ ఉంటుంది, ఏజెంట్కి ఒక పర్సంటేజ్ ఉంటుంది. అందరికీ సేమ్ పర్సంటేజ్లు ఉండవు. ఓకే, ఒక స్పెసిఫైడ్ ఫార్ములా మీద వీళ్ళు ఇస్తారు. నెక్స్ట్ కన్వెయన్స్ అంటే ఆఫీస్కి నీ ఇంటికి ట్రావెలింగ్ ఎక్స్పెన్స్ అనమాట. హౌస్ రెంట్కి ఇంత పర్సంటేజ్, అంటే గవర్నమెంట్కి ట్యాక్స్ అనేది ఎక్కువ కట్టకుండా మా దగ్గర చేరిన ఎంప్లాయీకి మేము ఇన్ని రకాల పర్సంటేజ్లు శాలరీలు ఇస్తున్నాము అనేది చూపించుకుంటారు. ఫ్లాట్ రేట్. ఓవర్ టైం పే. క్యాలిక్యులేషన్ టైప్ ఆన్ ప్రొడక్షన్. వేరియబుల్ పే. యాజ్ యూజర్ డిఫైన్డ్ వాల్యూ. తర్వాత వీటికి డిడక్షన్స్ అనమాట. అంటే ఆ బేసిక్ శాలరీకి అవి 5 యాడ్ చేస్తే 20,000, 20 నుంచి 25,000 అయింది. దాని మీద మనకి పిఎఫ్, ఈఎస్ఐ, ప్రొఫెషనల్ ట్యాక్స్ ఇది ఎంత కట్ అవుతుందో చూడాలి. చూడండి, ఎంప్లాయీ పిఎఫ్ 12%,
ఇక్కడ ఎంప్లాయీ స్టాట్యూటరీ డిడక్షన్స్ తీసుకోవాలి. వచ్చేసి పిఎఫ్ అకౌంట్ ఈ కంపెనీకి కరెంట్ లయబిలిటీస్. ఇప్పుడు మన శాలరీ నుంచి పిఎఫ్ కట్ అవుతూ వస్తుంది. అది నువ్వు రిటైర్ అయిన తర్వాత వాళ్ళు పిఎఫ్ ఇస్తారు. అప్పటివరకు ఇది లయబిలిటీ కదా కంపెనీకి. ఇది కూడా అన్స్పెసిఫైడ్ ఫార్ములా మీదనే జరుగుతుంది. ఒకవేళ 6,500 నీ శాలరీ అయితే పర్సంటేజ్ వచ్చేసి 12%. దానికి వాల్యూ ఎంత అవుతుంది అంటే 780. నెక్స్ట్ ఎంప్లాయీ ఈఎస్ఐ 1.75%. ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ ఇది వచ్చేసి ఆన్ స్పెసిఫైడ్ ఫార్ములా. బేసిక్ పే ప్లస్ మళ్ళీ యాడ్ హౌస్ రెంట్ అలవెన్స్ మళ్ళీ యాడ్ కన్వేయన్స్ మళ్ళీ యాడ్ ఓవర్ టైం. పర్సంటేజ్ వచ్చేసి 1.75%. తర్వాత ప్రొఫెషనల్ ట్యాక్స్. కరెంట్ ఎర్నింగ్ టోటల్ మీద తీసుకోవాలి. ఇక్కడ వచ్చేసి 5,000 అనుకోండి. వాల్యూ వచ్చేసి 0. ఒకవేళ 5,000 నుంచి నీ శాలరీ 8,000 మధ్యలో ఉంటే వాల్యూ వచ్చేసి 60. 8,000 నుంచి 10,000 మధ్యలో ఉంటే వాల్యూ వచ్చేసి 100 రూపీస్. 10,000 నుంచి 15,000 మధ్యలో నీ శాలరీ రేంజ్ ఉంటే 150. 15,000 నుంచి అంత పైన ఎంత ఉన్నా 100. ఈ విధంగా కట్ అవుతుంది. తర్వాత గ్రాడ్యుటీ. ఏంటి అవ్వలేదు అంటే ఏంటి సార్? ఏంటి వాల్యూ సార్. ఆ, వాల్యూ అంటే ఏంటి సార్ ఇక్కడ? అమౌంట్ నీ శాలరీ రేంజ్ బట్టి కట్ అవుతుంది. 60 రూపాయల 100 రూపాయల అనేది ఆ రేంజ్ కంపెనీ వాళ్ళు ఫిక్స్ చేస్తారు సార్ అది. ఎస్. అంటే నువ్వు సంపాదించే అమౌంట్ మీద ఈ గ్యాప్ నుంచి ఈ గ్యాప్ లో ఉంటే ఇంత అమౌంట్ కట్ చేస్తారు అని. ప్రొఫెషనల్ ట్యాక్స్ అంటే నువ్వు ఏ బేస్ మీద సంపాదిస్తున్నావు, నీ ప్రొఫెషనల్ వృత్తి ఏంటి, ఆ వృత్తి మీద కట్ చేస్తారు గ్రాడ్యుటీ. అది ప్రొఫెషనల్ ట్యాక్స్. గ్రాడ్యుటీ అంటే ఏంటంటే నువ్వు ఒకే కంపెనీలో 10 సంవత్సరాలు పనిచేస్తే నీకు 1 నుంచి 60 నెలలు పనిచేస్తే ఎలాంటి గ్రాడ్యుటీ ఇవ్వరు. 61 నెలల నుంచి 120 నెలలు అంటే 10 సంవత్సరాలు అంటే 15 రోజులు జీతం ఎక్స్ట్రా ఇస్తారు. అంతకు మించి ఎంత పని చేసినా కూడా సేమ్ 15 రోజులు జీతం ఎక్స్ట్రా ఇస్తారు. కరెంట్ లయబిలిటీస్. యాక్టివిటీకి 5 years దాటితే ఫార్ములా ఏదో ఉంటుందంట కదా సార్ దానికి? యాక్టివిటీ 5 years దాటితే ఫార్ములా ప్రకారం ఇస్తారు సార్. గ్రాడ్యుటీనా? అవును సార్. మీరు ఒక్కొక్క కంపెనీకి ఒక్కొక్క రూల్స్ ఉంటాయి. ఓకే, కంపెనీ నామ్స్ ప్రకారంగా వాళ్ళు ఇస్తారు. నెక్స్ట్ చూడండి, ఎంప్లాయీ శాలరీస్ డిఫైన్ చేయాలి. ఆల్టర్లోకి వెళ్ళండి, డిఫైన్ శాలరీలోకి వెళ్ళండి.
ఇక్కడ మీరు స్టార్టింగ్లో ఏవైతే క్రియేట్ చేసి ఉంటారో ఫైనాన్స్, రమేష్ వీళ్ళందరికీ వాళ్ళు ఇక్కడికి వచ్చి ఉంటారు. ఒకరిది ఎగ్జాంపుల్ తీసుకోవాలి. సేల్స్ ప్రైమరీ సెటప్ చేసుకోవాలి. 1/4 ఫైనాన్షియల్ ఇయర్ ఇక్కడ ఒకటి సెటప్ చేసుకోవాలి. ఫార్మాట్ ఫస్ట్ బేసిక్ పే, హౌస్ రెంట్, పేమెంట్స్, ఓవర్ టైం పే, వేరియబుల్ పే, ఒక ఆర్డర్ అనేది సెట్ చేసుకోవాలి. ఒక సేల్స్ తీసుకొని ప్రైమరీ దానికి సెట్ చేసుకోవాలి. తర్వాత ఒక్కొక్కరికి శాలరీస్ డిఫైన్ చేయాలి. ఫస్ట్ ఇక్కడ రోహిత్ రాయ్ ఉన్నాడు చూడండి. రోహిత్ రాయ్కి సెట్ చేద్దాం 1/4. ఇక్కడ కాపీ ఫ్రమ్ ఎంప్లాయీ గ్రూప్ ఇచ్చామంటే ఆటోమేటిక్గా అవన్నీ కాపీ అయిపోతాయి. రోహిత్ రాయ్కి శాలరీస్ ఎంత? ఫస్ట్ 7,000. అతని కన్వీనియన్స్ అయితే ఎక్స్పెన్స్ ఎంత? 500. ఓవర్ టైం 40 రూపీస్. నెక్స్ట్ ఎవరున్నారు? అందరికి ఫోటో ఇచ్చింటాను చూడొచ్చు. ప్రీతికి వచ్చేసి బేసిక్ పే 12,000, హౌస్ రెంట్ అలవెన్స్ 40%. నెక్స్ట్ ప్రీతి చూద్దాం. హౌస్ రెంట్ అలవెన్స్ ఇద్దామంటే కర్సర్ మూవ్ అవ్వట్లేదు. ఏం చేయాలి? F2 వరకు కాన్ఫిగర్ వెళ్ళాలి. వెళ్ళి ఇక్కడ అలో టు ఓవర్ రైడ్ స్లాబ్ పర్సంటేజ్ ఈ ఆప్షన్ వేసి పెట్టాలి. ఇప్పుడు ఇక్కడ పర్సంటేజ్ వస్తుంది 40%. నెక్స్ట్ శర్మకి 20,000, బేసిక్ పే 20,000, హౌస్ రెంట్ అలవెన్స్ 40%, కన్వెయన్స్ 2,500. నెక్స్ట్ రమేష్ బేసిక్ పే 18,000, ఇలా చేసేసాలి. ఓకే, ఈ విధంగా ఎవరెవరికి ఎంత శాలరీస్ అనేది ఇక్కడ మనం డిఫైన్ చేసుకోవాలి. తర్వాత వోచర్స్లోకి వెళ్దాం. వోచర్స్లోకి వెళ్ళిన తర్వాత వీటన్నిటికి ఫొటోస్ పెట్టిండా మీరు చూసుకోవచ్చు. ఇక అటెండెన్స్ ఇవ్వాలి. ఇప్పుడు అటెండెన్స్. సో ప్రజెంట్ డేస్ రోహిత్ రాయ్ ఎన్ని రోజులు వచ్చారు, ప్రీతి ఎన్ని రోజులు వచ్చింది, శర్మ ఎన్ని రోజులు వచ్చాడు, రమేష్ ఎన్ని రోజులు వచ్చారు, ఎవరు ఓవర్ టైం చేశారు ఈ మినిట్స్లలో చెక్ చేస్తాం. వచ్చిన తర్వాత ఇక్కడ రైట్ సైడ్లో అదర్ వోచర్స్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత అటెండెన్స్ తీసుకోండి. తీసుకొని ఇక్కడ డేట్ ఇవ్వండి. నేను మే మంత్ ఇస్తున్నాను. ఎందుకంటే మే మంత్ 31 డేస్ ఉంటాయి. 40 డేస్కి 30 డేస్కి లైక్ ఏప్రిల్ యాక్సెప్ట్ చేయదు కాబట్టి మే మంత్ తీసుకుంటున్నాను. ఇలా తీసుకున్న తర్వాత మళ్ళీ ఆటో ఫిల్లోకి వెళ్ళండి. ఇవ్వండి. ఫస్ట్ ప్రజెంట్ డేస్ కదా, ప్రజెంట్ డేస్ కాబట్టి ఇక్కడ ప్రజెంట్ డేస్ తీసుకుంటున్నాను. ప్రీతి ఎన్ని రోజులు వచ్చింది? ఇక్కడ 18 రోజులు, రమేష్ 22 రోజులు, రోహిత్ రాయ్ 26 రోజులు, శర్మ 20 రోజులు. నెక్స్ట్ మళ్ళీ ఆటోఫిల్ ఆబ్సెంట్. రోహిత్ రాయ్ శర్మ మాత్రమే చేశారు. ఇక్కడ రండి. రోహిత్ రాయ్ ఎన్ని నిమిషాలు, మినిట్స్ 720 మినిట్స్.
లైక్ బ్యాక్ వచ్చండి ఒకసారి. ఇంటర్ ఓవర్ టైం కదా. ఎంఐఎన్ఎస్ ఇవ్వండి. శర్మ వచ్చేసి 360 minutes. ఇలా అటెండెన్స్ ఓవర్ టైం రెండు ఎంటర్ చేసుకోవాలి. సార్ వర్కింగ్ డేస్ మార్చుకోవచ్చండి? డేస్ మార్చుకోలేం, మినిట్స్ అవర్స్ మారుస్తాం. హాలిడేస్ వచ్చినాయి అనుకో సార్, అప్పుడు ఆ. వర్కింగ్ డేస్ 26 కాస్త 820 అవ్వచ్చు కదా, అది మార్చడానికి అవుతా సార్ అది? ఎన్ని రోజులు వస్తారో అన్ని రోజులే తీసుకుంటాం. ఓకేనా? ఓకే సార్. ఇప్పుడు శాలరీ 20 డేస్ వర్కింగ్ డేస్ 20 జరిగింది అనుకోండి, అప్పుడు 20 డేస్కి శాలరీ ఇస్తారు కదా, అప్పుడు మనకి నెట్ తగ్గిపోతుంది కదా, నెట్ శాలరీ తగ్గిపోతుంది కదా. మార్చుకోవచ్చు, దాని ఉంది ఇక్కడ మార్చుకోవచ్చు సార్. ఓకే కదా, ఆప్షన్ ఉంది కదా. నెక్స్ట్ వచ్చేసి వేరియబుల్ పే. ఇక్కడ కంట్రోల్ F4 ఇవ్వండి, ఫార్మాట్ మారుతుంది. తర్వాత ఇంకా డేట్ 31/5 ఇద్దాం. తర్వాత ఆటోఫిల్ శాలరీ. సో ఇక్కడ 62,906 వస్తుంది. ఇక్కడ మనకు 65,406 రావాలి. ఫస్ట్ ఇది సేవ్ చేయండి. సేవ్ చేసిన తర్వాత పేజ్ అప్ ఇవ్వండి. సో వేరియబుల్ పే ఎవరికైతే ఉందో వాళ్ళకి అమౌంట్ యాడ్ చేస్తే సెటరేట్ అవుతుంది. రోహిత్ రాయ్కి, శర్మకి అడిషనల్గా వేరియబుల్ పే ఎక్స్ట్రా ఇస్తున్నారు, అంటే వర్క్ పర్ఫార్మెన్స్ బాగుండడం వలన దానివల్ల పెంచుతారు. సో రోహిత్ రాయ్ కదా వేరియబుల్. సో రోహిత్ యాక్చువల్గా 9,850 ఉంది, అతనికి మళ్ళీ అడిషనల్గా 1,500 యాడ్ చేస్తున్నారు. ఆడ క్రెడిట్ ఉంటుంది, మీరు డెబిట్ మార్చుకోండి, వాల్యూ పెరుగుతుంది. 11,000 అయింది. ఇక్కడ వేరియబుల్ పే 1,000, 65,406 వచ్చింది చూడండి. 65,406. నెక్స్ట్ ప్రొఫెషనల్ ట్యాక్సెస్. ఇక్కడ పేమెంట్లోకి వెళ్ళండి. పేమెంట్లోకి వెళ్ళిన తర్వాత ఆటోఫిల్, ఇక్కడ ప్రొఫెషనల్ ట్యాక్స్ 700, అంటే ఒక్కొక్క శాలరీ మీద ఎంత కట్ అయింది. ఇక్కడ ప్రీతి మీద 150, రమేష్ మీద 200, రోహిత్ మీద 150, శర్మ మీద 200, టోటల్ 700 ప్రొఫెషనల్ ట్యాక్స్ కట్ అయింది నువ్వు చేసే జాబ్ మీద. ఈ విధంగా మనం చేయాలి. ఇప్పుడు వెళ్ళి పే స్లిప్స్ చూద్దాం. డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, పేరోల్ రిపోర్ట్స్, పే స్లిప్, రోహిత్ రాయ్. అతను నెలకు 26 రోజులు వచ్చాడు, ఎక్స్ట్రా అవర్స్ 12 చేశాడు. అతని గ్రాస్ సాలరీ ఇక్కడ 12,280 దాని మీద. సో ప్రొఫెషనల్ ట్యాక్స్ 150, ఎంప్లాయీ PF 780, ఎంప్లాయీ 1.75%, 188 కట్ అవుతే బై హ్యాండ్ 11,161 వస్తుంది. పే స్లిప్ ఇది. రమేష్కి ఇది వస్తుంది 22,207. అతని గ్రాస్ శాలరీ వచ్చేసి 23,600. ఈ ట్యాక్సెస్ కట్ అవుతే 22,207 వస్తుంది. ఇది 18 రోజులు వచ్చింది, ఆమె శాలరీ ఇక్కడ 16,800 అయితే 15,520 వస్తుంది ఈ ట్యాక్సెస్ కట్ అవ్వగా. 20 రోజులు వచ్చాడు, 6 అవర్స్ ఎక్స్ట్రా చేశాడు, 31,500 అతని శాలరీ గ్రాస్ శాలరీ అయితే
రூపాయలు కట్ అవుతే 29,986 రూపాయలు బై హ్యాండ్ వస్తుంది. ఇలా ఈ విధంగా మనకి పేరోల్ అనేది మనము పేరోల్ అనేది మనం చేయాల్సి వస్తుంది. ఓకేనా? ఇలా లైక్ టాలీలో ఎంప్లాయీస్ పే స్లిప్స్ లైక్ పేరోల్ మెయింటైన్ చేయాలంటే ఈ విధంగా మెయింటైన్ చేయాల్సి వస్తుంది. వీడియోని 1-2 సార్లు చూడాలి, చాలా కన్ఫ్యూజన్గా ఉంటుంది. స్లోగా నెమ్మదిగా చేయండి, ప్రాబ్లం లేదు. ఈ లెవెల్లో మెయింటైన్ చేసే లెవెల్ వచ్చేసి డిస్టిక్ లెవెల్లో ఉండదు అనుకోండి, ఇంకా సిటీలోకి వెళ్తే పేరోల్ కంపల్సరీగా మెయింటైన్ చేస్తారు. దాంట్లో ఎలాంటి డౌట్ అయితే లేదు. ఓకేనా? ఏమైనా డౌట్ ఉందా దీంట్లో అమ్మా? ఎనీవన్? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? క్లియర్? చూడాలి, కంపల్సరీగా చూడాలి. 5 సార్లు కాదు, 10 సార్లు చూసినా తప్పులేదు. ఎందుకంటే అర్థం అవ్వదు, కొంచెం టైం పడుతుంది. ఓకే, సో టెక్నికల్ పాయింట్స్ ఏమేమి చెప్పానమ్మా? ఇన్వాయిస్ సెట్టింగ్స్